అరే వా, ఈ ఇల్లు చాలా బాగుంది. కానీ అవి వాటంతటవే ఎలా తయారయ్యాయి? ఎప్పుడైతే మీరంతా నా దగ్గరికి రావటం, నా పండ్లను తినటం ఆపేశారో అప్పుడు నేను రోజంతా ఏడుస్తూ ఉండేవాణ్ణి. అప్పుడు ఒక దేవకన్య నా దగ్గరికొచ్చింది. తను నా మామిడి పండ్లను తిని నన్ను ఆశీర్వదించింది. ఏ ఋతువు వచ్చినా సరే వాటి వల్ల నాకు ఎటువంటి నష్టం జరగదని వరమిచ్చింది. అలాగే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నా మామిడి పండు సహాయంతో అడవిలో ఉన్న వాళ్ళకి ఎటువంటి సహాయమైనా చేయగలను అని. నువ్వు మమ్మల్ని క్షమించు, మేము చాలా పెద్ద తప్పు చేశాము. ఈ మాట విని చెట్టు చాలా సంతోషించింది. పక్షులన్నీ వాటి వాటి ఇళ్లలోకి వెళ్ళిపోయాయి. వాటన్నింటికీ ఇళ్ళు చాలా నచ్చాయి. అవన్నీ కిటికీలో నుండి బయట వర్షాన్ని చూస్తూ నిలబడ్డాయి. అప్పుడే గోల్డీ గద్ద అక్కడికి వచ్చింది. ఏంటిది? మీరందరూ ఈ మామిడి చెట్టు దగ్గర కూర్చున్నారు. తను ఒక హంతకుడని మీ అందరికీ తెలుసు కదా. మా అందరికి నీ తెలివితేటలు అర్థమయ్యాయి గోల్డీ గ్రద్దా. ఇక నువ్వు మా అడవి నుంచి వెళ్ళిపో. చిలుక మాట విని గోల్డీకి చాలా కోపం వచ్చింది. ఇంతలోనే తన మీద ఒక పిడుగు పడింది.